రీతా, నువ్వు అక్కడేం చేస్తున్నావు? త్వరగా వెళ్ళు. ఎందుకు పనికిరాంది గుచ్చుకుంది. ఏంట్రా ఇది? వేడిగా యూరిన్ పోవడం మంచిదిరా, అది ఇలా బయట ప్రదేశంలో. రేయ్, కొంప మునిగినట్టు కూర్చున్నావేంటి? ఈ ఛాన్స్ కూడా పోయిందంటే నన్నేమీ అనకూడదు. రేపు సాయంత్రమే వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళేది. బస్సులోకి ఎక్కడానికి ముందు వాళ్ళ నాన్న ఫోన్ని మనకిచ్చేయాలి. అదెందుకురా? రే, స్కూల్ నుంచి బండి 7 గంటలకు బయలుదేరుతుంది, సరిగ్గా 9 గంటలకు వెళుతుంది. దానికంటే ముందు నేను వాళ్ళ క్లాస్ టీచర్కి ఫోన్ చేస్తాను. బామ్మగారికి ఒంట్లో బాలేదు, తన్ని బస్సులో నుంచి దించేయండి అని చెప్తాను. ఎవరు మాట్లాడతారు? మీ నాన్న. రే గాడిద, మనమే చెప్పాలి. శబ్దాన్ని బట్టి కనిపెట్టేయరా? దానికి ఐడియా ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు. అలాగా? ఫోన్ది. రే, నీ ఫోన్ ఇసిరి కొడతాను చూసుకో. రీటా వాళ్ళ నాన్న ఫోన్ ఇవ్వరా? మన భారతంలో కౌరవ పాండవులు రాజాలకి కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఆ రాజు పాటే ఈ రాజు పాట, నా పేరే రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. రాజు రాజు రాజు. ఇందులో అమ్ము టీచరే కదా? ఏమైంది? తీయట్లేదు. రే, టర్నింగ్ రాబోతుంది, జాగ్రత్త. హలో, అవును చెప్పండి సార్. కుమలి జంక్షన్ రాబోతోంది. సరే, మేము అక్కడ వెయిట్ చేస్తాం. ఏమైంది టీచర్? రీటా వాళ్ళ బామ్మకి అస్సలు బాగాలేదట. ఇదిగో మీ మామగారి ఫోను. కడువాపారాలో గెస్ట్ హౌస్ ఉంది. రిజిస్ట్రేషన్ పని అయ్యేంత వరకు మనం అక్కడే ఉందాం. రిజిస్ట్రేషన్ తర్వాత చేసుకుంటే పోలా? రే, రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా చూస్తే? గుంపులు ఎక్కువగా ఉండే చోటు కాదు, అక్కడికి మనల్ని ఎత్తుకుంటూ ఎవరు రారు. ఈ బ్యాగ్ని ఎక్కడైనా ముందు దాచిపెట్టాలి, ఓకే? రీటా, దిగులు పడుకు. టూర్ నెక్స్ట్ టైం కూడా చూసుకోవచ్చుగా. తను రావడానికి లేట్ అవుతుందా? లేదు, వచ్చేస్తారు. అయితే మనం బయట నిలబడదాం, రండి. రా. థామస్ గారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. రీటా, నీకు వీళ్ళు తెలుసా? తెలుసు. ఎలా వెళ్తారు? బైక్లో. బైక్లోనా? టాక్సీలోనే. టాక్సీని పిలుస్తాను, ఇప్పుడే పిలుస్తాను. టీచర్, రీటా వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి.
వీళ్లతో అమ్మాయిని ఎలా పంపించడం? ఆయన ఫోన్ చేసి చెప్తేనే కదా. మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారుగా. వీళ్ళు నీకు బాగా తెలుసు కదమ్మా. మా పక్కింట్లో ఉండే ఆ అన్నయ్యలే. అదేం పర్వాలేదు సార్, మేము టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. మీకు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ మాకు అలా కాదు. ఒక నిమిషం ఉండి వస్తాను. రా, అది లగేబు. ఈ అబ్బాయిని అమ్మాయిని ఈ అడ్రస్లో వదలాలి. నీ పేరు, ఫోన్ నెంబర్ రాసివ్వు. బండి నెంబర్ కూడా చెప్పు. ఎందుకని సరే రాసుకో. రాసుకో. కొరియా ఏపీ 599870. ఫోన్ నెంబర్ కావాలా? ఫోన్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. 96 38 40 59 71. ఇది జాగ్రత్తగా ఉంచండి. అమ్మా నువ్వు బయలుదేరు. జీపులో ఎక్కమ్మా. సార్ నాకు ఈ అడ్రస్ తెలుసండి. నాకు తెలుసున్న అమ్మాయే, మన థామస్ గారి కూతురేగా. చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయే కదా ఆ టీచర్. నాకు ఈ అడ్రస్ బాగా తెలుసు. దేవుడా, మేం భయపడిపోయాం దాన్ని ఒంటరిగా ఎలా పంపించాలా అని. టీచర్ లేట్ అయితే ప్లాన్ చెడిపోతుంది. ఓ అలాగైతే వాళ్ళ ప్లాన్ చెడగొట్టకుండా వెళ్దాం రండి త్వరగా. అతను మీతో పాటు వచ్చిన అబ్బాయిగా. బైక్లో కూర్చుంటే ప్లేన్ నడుపుతున్నట్టు ఫీలింగు. ఎలా వెళ్తున్నాడో చూడండి. బామ్మకి ఏమైందమ్మా? మిమ్మల్ని బామ్మకి ఏమైందని అడుగుతున్నా. ముందు నేను మీ నాన్నగారికి డ్రైవర్గా ఉన్నప్పుడు భోజనానికి లోటు ఉండేది కాదండి. వాళ్ళు వండిన వంటలు తలుచుకుంటుంటే ఇప్పటికీ నోట్లోంచి చొంగ కారుతోంది. మర్చిపోగలనా చెప్పండి? ఆ రోజులే వేరండి. నేను థామస్ గారు వెళ్ళని ఊరంటూ లేదండి. అన్ని చోట్లకి వెళ్ళొచ్చేసాను. థామస్ గారు చాలా మంచివారండి. మీకు ఆయన గురించి తెలుసుగా. చాలా చీకటిగా ఉందండి. ఇదేంటిది రాళ్ళు అడ్డు పెట్టారు? బామ్మో, ఈ పని ఎవరు చేస్తుంటారు? ఏమీ అర్థం కావడం లేదే. అరే అయిపోయినట్టే. లోపల కూర్చుంటే అర్థమైతే ఒకసారి బయటికి రండి. ఈ రాళ్ళని తొయ్యాలి. బయటికి రండి. ఎవడ్రా వాడు రోడ్డు మీద ఇలా రాళ్ళు పడేసింది? ఓరి భగవంతుడా, ఏదో క్వారీ కంపెనీలో పనిచేస్తున్నట్టు ఉంది. తన్నేం చేయొద్దని సమాన్తో చెప్పు. పోలీసులా? రాత్రిపూట ఏం చేస్తున్నావురా? ఏం లేదు సార్, దారిలో ఎవరో ఇలా రాళ్ళు అడ్డు పెట్టారు. నేను అవన్నీ తీసి పక్కగా పడేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను సార్. లోపల ఉన్నారు సార్. అదిగో ఆ అమ్మాయే. ఇదిగో ఈ అమ్మాయి లోపల ఉంది చూడండి. రండమ్మా రండి. సార్ వీళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే సార్. మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. మీ నాన్న మొబైల్ నంబర్ చెప్పు. 9895704104. ల్యాండ్ లైన్ నంబర్ 0486 922964.